హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజా గారు అండ్ హైపర్ ఆది గారు వీళ్ళిద్దరూ కూడా డిఫరెంట్ శిబిరాల్లో ఉండడం మనం చూసాం. ఎలక్షన్స్ టైంలో రోజా గారు వైసీపీ పార్టీ నుండి అండ్ హైపర్ ఆది గారు మన జనసేన పార్టీ నుండి ప్రచారం చేస్తారు. అయితే కాకపోతే వీళ్ళిద్దరికి జబర్దస్త్ లో పరిచయం అండ్ జడ్జిగా అండ్ కంటెస్టెంట్ గా ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిన తర్వాత ఫస్ట్ టైం హైపర్ ఆది గారు రోజా గారి పైన స్పందించారంట, సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. మరి ఆయన ఏ విధంగా మాట్లాడారు రోజా గారు, ఈ విషయం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఎలక్షన్స్ ప్రచారంలో రోజా గారి పైన హైపర్ ఆది గారు కామెంట్స్ చేస్తారు, విమర్శలు చేస్తారు. అది ప్రచారంలో భాగంగా చేసేసారు, అయిపోయింది సార్. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఆయన రోజా గారి పట్ల రియాక్ట్ అయ్యారని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది సార్. మరి ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, మీరేం చెప్తారు సార్ దానికి? రోజా గారు అన్న నాగబాబు గారు అన్న జబర్దస్త్ నుంచి ఎవరు బయటకు వచ్చేసినా అందులో కంటిన్యూ అయినా వాళ్ళకి ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. ఒకటి అది గురుభావం అవ్వచ్చు, లేదా సీనియర్ నటులుగా జడ్జి చేసే వ్యక్తులుగా, ఎంతకైనా మరి సీనియర్ యాక్టర్స్ ఇద్దరు కూడా, నాగబాబు గారు కానీ రోజా గారు కానీ, వీళ్ళు నాకు తెలిసి వీళ్ళు చెడ్డీ కూడా వేసుకొని ఉంటారు. అంటే తప్పుగా అనుకోవద్దు, అంటే వీళ్ళకి చైల్డ్హుడ్ లో ఉన్నప్పుడే వాళ్ళు పెద్ద పెద్ద స్టార్లు కదా. సో అలాంటి వాళ్ళు జడ్జిగా ఉండి వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసి, లేదు ఇలా ఉంది, ఇలా చేయండి, ఇలా పెడుతుంది, వాళ్ళలో ఉన్న లోటుపాట్లు, మీరు ఇక్కడ పంచులు బాగా వేస్తున్నారు, మీరు దాని మీద దృష్టి పెట్టండి అని చాలా సందర్భాలు చెప్పడం. ఎప్పుడైనా సరే ప్రతి సందర్భంలో ప్రతి ఎక్స్పీరియన్స్లో కూడా మనకు ఒక గురువు సమానులు ఉంటారు. కాకపోతే మన గురువుగా యాక్సెప్ట్ చేస్తామా లేదా అనేది మన బట్టి ఉంటుంది. మీకైనా నాకైనా ఒక కొత్త విషయం మనం ఒకటి నుంచి నేర్చుకున్నామంటే అది ఖచ్చితంగా మన గురువుతో సమానం. వాడు వయసులో చిన్న పెద్ద అని కూడా చూడద్దు. అట్లాగా సో ఖచ్చితంగా వాళ్ళకి గౌరవభావం ఉంటుంది. మేబీ దాని గురించి ఆయన కామెంట్ చేస్తారు. దాన్ని మనం ఇవాళ రేపు సోషల్ మీడియాలో కానీ, న్యూస్లో కానీ, పేపర్లో కానీ సంచలన కామెంట్, సంచలన వ్యాఖ్యలు అని అంటున్నారు. కానీ సంచలనం ఏం కాదు. సినిమానే, ప్రొఫెషనే, వ్యక్తిగతమే. ఇప్పుడు ఆదికి ఏంటంటే ఆయన అదే చెప్పాడు, నాకు పవన్ కళ్యాణ్ గారంటే ప్రాణం, ఆవిడకి జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రాణం. ఎందుకు? పార్టీలో వచ్చిన తర్వాత గెలుచుకున్న తర్వాత మంత్రి ఇచ్చారు ఆయన, లేదా ఒక నాయకుడిగా, లేదా ఒక అన్నగా ఒక అభిమానం, ప్రత్యేకమైన అభిమానం. అయితే ఏంటంటే ఆవిడ కొద్దిగా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి అన్నని మెప్పు పొందడానికో, లేదంటే పార్టీలో ఒక పట్టు సాధించడానికో కొంచెం ఎక్స్ట్రాగా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆవిడ. సో అలాంటి విషయాల్లో ఈయన పవన్ కళ్యాణ్ గారు పిలవకపోయినా ఆయన అంటే ఇష్టం కాబట్టి ఆయన పెట్టే సభలకి స్వచ్ఛందంగా వాలంటీర్గా వెళ్తూ, పేర్లు పెట్టకుండా మనుషుల్ని, సందర్భాల్ని ఉద్దేశించి మాట్లాడుతూ కామెంట్స్ చేశాడు ఈయన కదా. సో అలాంటి సందర్భాల్లో ఆవిడకు కూడా అడిగారు, ఇట్లా జబర్దస్త్లో చేసిన వాళ్ళు ఒక విధంగా మీ దగ్గర మీ నీడలో పెరిగిన వ్యక్తులు లాంటి వాళ్ళు అన్నట్టుగా మీడియా వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు కదా, ఏంటి అని. అడగడం కూడా ఎట్లా అయిపోయిందంటే, సరే అది ఇంకా వేరే సబ్జెక్ట్. మళ్ళీ అలా అడగడేసరికి వాళ్ళంతా చిన్న ప్రాణులు అన్నట్టుగా ఆవిడ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. బట్ అది పెద్ద కామెంటే. బట్ దాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. డెఫినెట్గా ఆవిడ ముందు మేము ఇది చిన్న ప్రాణులమే, కానీ మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. ఆయన మాకు వచ్చి పిలిచి క్యాన్వాసింగ్ చేయమని చెప్పలే, నా తరపున వచ్చి పోట్లాడండి, నా తరపున వచ్చి మాట్లాడండి అని ఎప్పుడు ఎవరిని పిలవలేదు. ఎందుకంటే చాలా మంది చెప్పింది ఏంటంటే, పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఉండే ఎన్ని గ్రామాలు ఉన్నాయో, ఎన్ని మండలాలు ఉన్నాయో అన్నిటికి కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా, ఈవెన్ ఎన్ఆర్ఐలు కూడా వచ్చి, బాబు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి, మీకు మీ ఊరికి ఏం కావాలి, రోడ్లా, వాటర్ ట్యాంకా, లేదా స్కూల్లో అదనపు భవనమా, ఏం కావాలి మేము చేసి పెడతాం. అలా స్వచ్ఛందంగా వచ్చేసిన వాళ్ళు జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా, ఈ ఆది గారు కానీ, సుధీర్ గారు కానీ, మన గెటప్ సీన్ లాంటి వ్యక్తులు. సో అలాగా వ్యక్తిగత అభిప్రాయాలు, అది పార్టీలకు సంబంధించి, రాజకీయాలకు సంబంధించి. సో అది ఆయన అలా మాట్లాడడం కూడా గొప్ప విషయమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆయన నువ్వేంది ఇట్లా మాట్లాడుతున్నావు, ఇంకా తప్పు మాట్లాడితే ఖండించేవాడేమో, కానీ ఎక్కువ మాట్లాడితే ఖండిస్తాడు, లేదంటే కాముగా ఊరుకుంటాడు. ఆయన అలా మాట్లాడే ఇలా మాట్లాడి ఏముండదు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటది వకీల్ సాబ్ సినిమాకి ప్రకాష్ రాజ్ గారిని డైరెక్టర్ పాత్ర అక్కడ అది డిమాండ్ చేస్తుంది సార్. దిల్ రాజు గారి సినిమా అనుకుంటా కదా, డిమాండ్ చేస్తుంది. మన ప్రకాష్ రాజ్ గారిని చూస్తుంటే మీ కటౌట్ కి ఆయన కటౌట్ కరెక్ట్ గా మ్యాచ్ అవుద్ది సార్. కోర్టులో ఎక్కువ సీన్స్ ఉంటాయి వాగ్వాదం సంబంధించినవి.
చెప్పాలా వద్దా, వేరే వాడిని పెడదామా అని ఆలోచిస్తున్నారంట. సరే బాబు హీరో గారు ఇలాగ అనుకుంటున్నారు, దానికే ఉంది, ఆయన ఆప్షన్ పెట్టండి. వీళ్ళేమనుకుంటున్నారు, ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ మీద కానీ ఎన్డీఏ గవర్నమెంట్ మీద కానీ ప్రధాని నరేంద్ర మోడీ మీద కూడా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి ప్రకాష్ రాజ్ గారు. ఎందుకంటే బెంగళూరులో ఒక సీనియర్ జర్నలిస్ట్ను ఆ ఇంటికి వెళ్ళి మరీ చంపి ఓచుకోత కోస్తే అప్పుడు కూడా ఏం స్పందించలేదు అనే ఉద్దేశంలో ఆయన బాగా ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఏం మాట్లాడలేదు, ఇన్ని అంటాడు కానీ ఆయన ఏం చెప్పట్లేదు, ప్రశ్నించే తత్వం ఉందని చెప్తాడు కానీ ఆయన ఏం మాట్లాడలేదు అని కూడా ఆయన విమర్శించాడు ఓపెన్ గా. సో ఒక విధంగా కోల్డ్ వార్ నడిచింది ప్రకాష్ రాజ్ కిన్ను పవన్ ఫ్యాన్స్ కి. సో తీసుకుంటా అంటే హీరో జట్లుగా ఒప్పుకోరు కదా, ఆయన సినిమాల్లో ఆయన విమర్శించేవాడు తీసుకుంటారు. ఈయన అదేం అనలేదంట. దాన్ని నాకెందుకు అడుగుతున్నారా, మీరు ఏది కరెక్ట్ అనుకుంటే పెడతారు కదా అంతే. అసలు ప్రకాష్ రాజ్ కూడా షాక్ అయిపోయాడంట ఆయన. అరే నేను విమర్శ చేశాను కదా, ఒక సందర్భంలో కనీసం కూర్చున్నప్పుడైనా ఏంటంటే అలా కామెంట్ చేశారని అడుగుతాడేమో. అసలు ఆ సందర్భమే ఎత్తలేదంట ఆయన. సినిమా వరకు యాక్ట్ చేస్తాం, బాగా చేసి ఓకే సార్ వెళ్తాం, నమస్తే సార్ అంతే. అట్లా ఎంతమంది ఉండగలరు? దట్ ఈస్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ గా ఫీల్ అయ్యే వీళ్ళు కూడా అట్లాంటి కొన్ని మంచి క్వాలిటీస్ కూడా వీళ్ళు తీసుకుంటే ఇది కదా అసలైన ఫ్యాన్ అంటే. ఇప్పుడు ఈయన కూడా ఏమంటున్నాడు, వ్యక్తిగతంగా ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు, రోజా గారు అంటే ఎప్పుడు గౌరవభావమే. రోజా గారు నాగబాబు గారు మమ్మల్ని ఎలా ఉండేవాళ్ళు ఇలా లేపారు, చాలా విషయాల్లో సజెస్ట్ చేశారు, చాలా విషయాల్లో సపోర్టింగ్ గా ఉన్నారు. నేను చిన్న చిన్న పాత్రలు చేస్తున్నప్పుడు స్క్రిప్ట్ రైటర్ రాసుకుంటున్న వాడిని వీళ్ళు ఎంకరేజ్ చేయబట్టి నేను టీమ్ లీడర్ కూడా అయ్యాను అని ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు. సో ఆ గౌరవభావం ఉంటుంది అని ఇప్పుడు కూడా ఇది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చింది, మీడియా మిత్రులు అడిగిన దానికి సమాధానంగా చెప్పాడు ఆయన ఏదో కార్యక్రమంలో వస్తే. కొన్ని సందర్భాల్లో ఇదే మీడియా చాలా ఏదో అంటారు, కొన్నిసార్లు ఎవరో ఒక పాటలో కూడా రాశారు, మీడియా నారద పాత్ర పోషిస్తోంది, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నట్టు కూడా ఎవరో ఒక ఆర్టికల్ కూడా రాశారు. అంటే కొన్ని సందర్భాలు అందరినీ తప్పది అలా అనకూడదు. ఎందుకంటే ఈ మీడియా ఇక్కడ నారద పాత్ర అనడానికి తప్పుగా అనుకోవద్దు. ఎందుకు దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పి ముగుస్తా. ఇదే రోజా గారు తమిళనాడులో అందరు యాక్టర్స్ తో చేశారు కానీ కమల్ హాసన్ తో చేయలేదు. సో అక్కడ తమిళనాడు మీడియా మిత్రుడు ఒకడు, మేడం మీరు ఎందుకు అందరితో చేశారు కమల్ హాసన్ గారు అంటే, ఎప్పుడు అవకాశం రాలేదండి, వస్తే ఎందుకు చేయను అని చెప్పి. అంటే అది ఇంకా అలాగా దుమారులేకి ఏమన్నారు, మీరు కమల్ హాసన్తో చేశారు ఎందుకు చేయలేదు కావాలని అంటే, అలా ఏం లేదండి, అలా అయితే పెద్ద హీరోలతో చేస్తే మీరు డామినేట్ అయిపోతారు చేయరా అని అడిగాడంట. అదేం లేదు, అలాగైతే చిరంజీవి గారితో చేశాను, రజనీకాంత్ గారితో చేశాను, పెద్ద పెద్ద స్టార్లతో చేశాను కదా, అలా ఎందుకు అనుకుంటారు మీరు అని. దాన్ని వాడు ఎలా వక్రించి రాశాడంట, ఈయనకన్నా పెద్ద హీరోలు చిరంజీవి రజనీకాంత్ గారితోనే చేశాను, కమల్ హాసన్తో చేయకపోతే ఇండస్ట్రీలో ఉండలేమా అన్నట్టుగా ఆయన ఎవడో రాశాడు. చూసారు ఈ థంబ్నెయిల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో. అంటే అప్పట్లోనే హెడ్డింగ్ ఒక రకమైన థంబ్నెయిల్ ఎఫెక్ట్. ఇంకా అది కమల్ హాసన్ గారికి రోజా గారికి కోల్డ్ వార్ నడిచింది. ఫ్యాన్స్ అయితే కొట్టేద్దాం అనుకుంటే రెడీ అయ్యారంట రోజా గారిని చెన్నైలో. అంటే ఇక్కడ నారద పాత్ర అనేది కొంతమంది వల్ల మొత్తం దానికి ఆపాదించబడిపోతుంది, ప్రాబ్లం అవుతుంది. అక్కడ ఆవిడ అన్నదేంటి, ఇక్కడ వీళ్ళది అన్నదేంటి, అది తర్జుమా చేసి లేదంటే కొంచెం సాగదీసి రాయడం వల్ల ప్రాబ్లం అయిపోతుంది. సో ఇక్కడ కూడా ఇప్పుడు ఆయన కూడా ఏమన్నాడు, ఆవిడ ఏ సందర్భంలో వాళ్ళు జూజూబి చిన్న ప్రాణులు ఏగో అంది ఆవిడ. అఫ్ కోర్స్ ఎన్నికల వేడిలో భాగంగా అంది, వీళ్ళు కూడా ఏదో విమర్శించారు, ఎట్కారం కౌంటర్లు వేశారు, అక్కడికి అది అయిపోయింది. ప్రొఫెషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.